పంజాబీ బ్యూటీ కాజల్ అగర్వాల్ పై ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈ అమ్మడు త్వరలోనే ఐటెం గర్ల్ గా వెండి తెరపై కనిపించనుందని ఆ వార్త సారాంశం. ఇన్నాళ్లు ఐటెం పాటల విషయంలో దృష్టి పెట్టని కాజల్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఈమె ఐటెం గర్ల్ గా మారుతోంది ఎవరి కోసమో తెలుసా? మెగాస్టార్ రామ్ చరణ్ కి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా ధృవ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందని, ఆ పాట కోసం యూనిట్ కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది. కాజల్ కి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి కాబట్టి గ్లామర్ తో తన స్టామినా నిరూపించుకోవడం కోసం ఈ ఐటెం సాంగ్ కి పచ్చజెండా ఊపేసిందని అంటున్నారు. పైగా తన తోటి కథానాయకులైన శృతి హాసన్, తమన్నా లాంటి వాళ్లు ఐటెం గర్ల్స్ గా బాగానే రాణిస్తుండటంతో తాను ఓసారి ప్రయత్నిద్దామని ఉద్దేశంతో ఓకే చెప్పి ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందో తెలియాలంటే కాజలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ధృవ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఒరిజినల్ వెర్షన్ లో నటించిన అరవింద్ స్వామిని విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా ముగించి దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.